నన్ను నీదానిగా చేసుకోమని రాముణ్ణి భ్రష్టు పట్టించమని భరతుడు నిన్ను పంపాడు. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. ఆయన రెండు చెవులు మూసుకుని అన్నాడు లక్ష్మణస్వామి, అమ్మా నారాచబాణములను కాల్చి నా చెవులలో దోపినా ఇంత బాధ ఉండదమ్మా. ఎంత మాట అన్నావమ్మా, నిన్ను అన్నయ్యని నమ్ముకుని వచ్చానమ్మా, నిన్ను పరదేవతలా చూశాను, ఇంత మాట అన్నావా, ఇంకా ఉండను. అమ్మా నీకు చెడు కలిగే సమయం ఆసన్నమైంది, దుశ్శకునములు కనపడుతున్నాయి. అమ్మా నేను తిరిగి వచ్చి నిన్ను చూస్తానా, రాముడితో కలిసిన వదిన్ని చూస్తానా, నాకు అనుమానంగా ఉందమ్మా, అయినా ఇక ఉండను అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క శ్లోకం శ్రీరామాయణం యొక్క మిగిలిన భాగానికి అంతటికీ కారణమైంది. సీతమ్మ ఆ మాట అనకుండా ఉంటే రామాయణం ఎలా ఉండేదో. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సీతమ్మ ఆ మాట అనకపోతే రామావతారానికి ప్రయోజనం లేదు, రావణ వధ లేదు. అందుకే ఆ సమయానికి ఆ మాట అలా వస్తే తప్ప ఆ ప్రయోజనం అలా నెరవేరదంతే, జరగాలి. కాబట్టి అమ్మ నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఆక్రోశంలో బాధలో వెళ్ళటం లేదు, తన భర్త ఏమైపోతాడో ఆర్తి. ఇలా అనొచ్చా అనకూడదా ఆలోచించలేదు. ఆ బాధ యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారికి నేలబడి ఏడిచి గుండెలు బాదుకుని మూర్ఛపోతూ ఉంటే రాముడు లేడని సుమిత్ర అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటుంది. శోకో నాశయితే ధైర్యం, అపారమైన దుఃఖమునకు వశుడైన వాడు ధైర్యాన్ని కోల్పోతాడు. అపారమైన దుఃఖంలో ఉన్నవాడు పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అది మర్చిపోతాడు. శోకో నాశయితే సర్వం, శోకము వలన సర్వము నశించిపోతుంది. నాస్తి శోక సమోరిపుహు, శోకముతో సమానమైన శత్రువు లేడు, ఏదీ జ్ఞాపకం రాకుండా చేస్తుంది. సీతమ్మ తల్లి అంతటి మహాతల్లి నోటి వెంట ఈ మాట వచ్చింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణం జరిగిపోయింది, రామలక్ష్మణులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అయ్య బాబోయ్, అసలు అరణ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క బాధ మనం చదవలేము. ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. ఒక పురుషుడికి భార్య మీద అంత ప్రేమ ఉండడం దోషభూయిష్టం కాదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను అందుకే మీతో మనవి చేస్తాను, నరుడి కథ కిందే చదవండి అని. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.